నమస్కారం వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ డూయింగ్ వెల్. లాస్ట్ అండ్ ఫైనల్ టెస్ట్ మ్యాచ్ ఆఫ్ దిస్ సిరీస్, ఫిఫ్త్ టెస్ట్ మ్యాచ్ మస్ట్ విన్ ఫర్ ఇండియా. ఎందుకంటే గెలుస్తేనే ఈ సిరీస్ లెవెల్ చేయగలరు. అదే ఇంగ్లాండ్ వైపు డ్రా చేసినా పర్వాలే, వాళ్ళు మ్యాచ్ గెలిచినా ఈ సిరీస్ వాళ్ళు సొంతం చేసుకుంటారు. ఎందుకంటే కరెంట్లీ సిరీస్ లైన్ ఇస్ 2-1 టువర్డ్స్ ఇంగ్లాండ్. ఆల్రెడీ హీట్ స్టార్ట్ అయిపోయింది. సోషల్ మీడియాలో మీరు చూసుంటే గంభీర్ ఇంకా ఇంగ్లాండ్ పిచ్ క్యూరియేటర్ మధ్యలో ఒక హీటెడ్ మూమెంట్ అయింది. అదేంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నెంబర్ 2, ఇండియా ప్లేయింగ్ లెవెల్ ఏముండబోతుంది, అసలు చాలా ఇంజురీస్ ఉన్నాయి, వర్క్ లోడ్ మేనేజ్మెంట్, ఏ బౌలర్ ఎన్ని ఓవర్స్ చేశారో అవన్నీ ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాము. ఫైనలీ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఇండియాది ఏముండొచ్చు అది డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11లో కూడా కొన్ని మార్పులు ఉండొచ్చు అది చూద్దాం. అండ్ శుభ్మన్ గిల్, ఇండియన్ క్యాప్టెన్, ఈజ్ యాక్చువల్లీ నియరింగ్ ఎ సూపర్ మైల్ స్టోన్. డొనాల్డ్ బ్రాడ్మన్ రికార్డు, సునీల్ గవాస్కర్ రికార్డ్ బ్రేక్ చేస్తాడా, అసలు ఆ నెంబర్స్ ఏంటి అది డిస్కస్ చేద్దాం. అండ్ ఫైనలీ ఈ టెస్ట్ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు, చాలా మాట్లాడుకోవాలి కదా. చలో లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. నిన్న ఇండియన్ టీంకి ఆప్షనల్ ప్రాక్టీస్ ఉండింది ఓవల్ క్రికెట్ గ్రౌండ్, ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో లండన్లో ఈ టెస్ట్ మ్యాచ్, అదే గ్రౌండ్లో మోస్ట్ ఆఫ్ ద ప్లేయర్స్, సపోర్ట్ స్టాఫ్ అందరు గ్రౌండ్కి వెళ్ళారు. సో జనరల్ ఈ టైంలో రొటీన్ ఏముంటుంది, ఎవరైనా వెళ్ళినప్పుడు పిచ్ చూస్తారు, ఎస్పెషల్లీ సపోర్ట్ స్టాఫ్. అట్లనే గంభీర్, మార్కల్, బ్యాటింగ్ కోచ్ అందరూ మొత్తం ఏం చేస్తారు, సిద్ధాంశు కోటక్, వీళ్ళందరూ పిచ్ చూస్తానికి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు గ్రౌండ్స్ మెన్ అయితే, లోకల్ గ్రౌండ్స్ మెన్ అయితే ఉంటారు, హెడ్ ఆఫ్ ద మొత్తం గ్రౌండ్, తను ఏమన్నానంటే దూరం వెళ్ళండి, 2.5 meters దూరం ఉండాలి మీరు స్క్వేర్ కంటే అని చెప్పేసి అన్నాడు. జనరలీ ఇట్లా ఎప్పుడు అనొచ్చు అంటే క్యూరేటర్, ఇఫ్ యూఆర్ వేరింగ్ స్పైక్స్, అంటే కింద నార్మల్ స్పైక్స్ ఉంటాయి ఫాస్ట్ బౌలర్స్కి కానీ ప్లేయర్స్కి కానీ బ్యాట్స్మెన్ కూడా, కానీ ఇక్కడ దేవర్ జస్ట్ వేరింగ్ జాగర్స్. సో హీ డజంట్ హ్యావ్ ఎనీ రైట్ టు డూ దట్. అయితే ఇక్కడ కొంచెం గడబడ అయింది. దాని తర్వాత ఇండియన్ టీం నెట్స్కి వెళ్ళి నెట్స్ చేస్తున్నప్పుడు జనరలీ బాక్సెస్ ఉంటాయి, ఐస్ బాక్సెస్, అది క్యారీ చేస్తారు నెట్స్ దగ్గర. అక్కడ వాటర్ బాటిల్స్ కానీ అన్నీ పెట్టుకుంటారు, ఎనర్జీ డ్రింక్స్ అన్నీ. అది పిచ్ పక్కన పెట్టుంటే దూరం నుంచి మళ్ళీ అదే పిచ్ క్యూరేటర్, గ్రౌండ్ క్యూరేటర్ ఏమన్నాడంటే ఆ బాక్స్ అక్కడ నుంచి తీసేయండి అన్నాడు. ఇంకా ఊరుకోలే గంభీర్, ఊరుకుంటాడా? నార్మలీ యాంగ్రీ మ్యాన్. హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయింది గంభీర్కి ఇంకా పిచ్ క్యూరేటర్కి. అండ్ మొత్తానికి హీ వాజ్ వెరీ వర్బల్, బాగా అయింది. సో తను కూడా కొంచెం టోన్ రేజ్ చేశాడు కాబట్టి తనకి ఏం చెప్పాలో అది స్ట్రిక్ట్లీ సాలిడ్ ఇచ్చాడు. గౌతమ్, యు ఆర్ జస్ట్ ఎ గ్రౌండ్స్ మెన్ అండ్ వీఆర్ ప్లేయర్స్ హియర్, వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్, వీ నో వాట్ టు డూ, యు ఆర్ జస్ట్ ఎ గ్రౌండ్స్ మెన్ అని చెప్పేసి తన ప్లేస్ తనకి చూపించాడు. ఎందుకంటే యూ హ్యావ్ టు డూ దట్. జనరలీ సిద్ధాంశు కోటకు వచ్చి దీని ఇష్యూ గురించి ప్రాక్టీస్ అయిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ అయింది, అక్కడ చెప్పాడు క్లియర్లీ. ఏమన్నాడు, వీఆర్ వెరీ ప్రొఫెషనల్, మాకు ఇట్లాంటి వాళ్ళు వచ్చి చెప్పే అవసరం లేదు. జనరల్లీ ఇండియన్ టీం ప్రాక్టీస్ చేసినప్పుడు స్పైక్స్తో గ్రౌండ్ కూడా మార్క్ చేయరంట బౌలర్స్, బౌలింగ్ రన్అప్ కూడా స్ప్రేస్ తెచ్చి మార్క్ చేస్తారంట, ఎందుకంటే గ్రౌండ్ ఖరాబ్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి. అలాంటి ప్రొఫెషనలిజం ఇండియన్ టీం మెయింటైన్ చేస్తారు. అలాంటి టీంకి వచ్చి ఇట్లా రెండు సార్లు చెప్తారా? జస్ట్ రుబాబ్ చలాయిస్తానికి ట్రై చేస్తున్నారు అక్కడ ఇంగ్లాండ్లో. గంభీర్ రైట్లీ షోడ్ దట్ గ్రౌండ్స్ మెన్ హిస్ ప్లేస్. ఒకవేళ సోషల్ మీడియా చూస్తుంటే ఈ వీడియోస్ కూడా బయటకు వచ్చినాయి, యూ హ్యావ్ ఎ ఛాన్స్, యూ కెన్ సీ అన్ని మోస్ట్ ఆఫ్ ద వెబ్సైట్స్లో ఉంది. ఇట్ వాజ్ ఎట్లా అంటే ఐ డెంట్ ఫీల్ గుడ్. మరి అట్లా చెప్పే అవసరం లేదు, ఇది ఇండియన్ టెస్ట్ టీమ్ బాస్, చెప్పే అవసరం లేదు. యూఆర్ వెరీ ప్రొఫెషనల్. పిచ్ దగ్గర నుంచి దూరం వెళ్ళండి, చిన్నపిల్లల ఇంకా చెప్పడానికి. ప్రొఫెషనల్ టెస్ట్ టీమ్. గంభీర్ ఇన్ని టెస్ట్ మ్యాచెస్ ఆడాడు, సిద్ధాంశు కోటక్ కానీ వీళ్ళందరూ దర్ సీజన్ ఫస్ట్ క్లాస్ ప్లేయర్స్, వీళ్ళందరూ చెప్పే అవసరం లేదు. మార్కల్ ఈజ్ అ టెస్ట్ ప్లేయర్, వీళ్ళందరికీ చెప్తారా? రైట్లీ పాయింటెడ్ అవుట్ గంభీర్ ఫర్ మీ. మరి దీని గురించి మీరేమంటారు కింద కమెంట్ చేయండి. సో అది నిన్న జరిగిన హీటెడ్ మూవ్మెంట్ బిట్వీన్ గంభీర్ ఇంకా లోకల్ గ్రౌండ్స్ మెన్. ఫస్ట్ మనం పిచ్ గురించి మాట్లాడదాం, అదే కదా అన్నిటికంటే ఇంపార్టెంట్. అయితే కమింగ్ టు నెంబర్స్, లాస్ట్ 11 టెస్ట్ మ్యాచెస్ అన్ని రిజల్ట్స్ వచ్చినాయి, ఒక్క డ్రా కూడా అవ్వలే, విచ్ ఇస్ గుడ్. ఎందుకంటే ఇండియా కావాల్సింది కూడా రిజల్టే. డ్రా అయినా మీకు తెలుసు కదా సిరీస్ ఇంగ్లాండ్ వైపు వెళ్ళిపోతుంది, అందుకనే రిజల్ట్ రావాలి, ఇండియా గెలవాలి. సో ఆ విధంగా చూస్తే దిస్ ఇస్ అ పాజిటివ్ సైన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇండియా 15 మ్యాచ్లు ఆడారు, 2 టెస్ట్ మ్యాచ్లే గెలిచారు. కాకపోతే పాజిటివ్ పాయింట్ ఏంటంటే లాస్ట్ టైం ఇక్కడ ఈ వెన్యూలో ఓవల్ అంటే లండన్ క్రికెట్ గ్రౌండ్లో ఆడినప్పుడు ఇండియా మ్యాచ్ గెలిచారు. రోహిత్ శర్మకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది, చాలామంది గుర్తుంటుంది, సూపర్ సెంచరీ కొట్టాడు రోహిత్. ఎనీవేస్, ఇన్ డెప్త్ అనాలిసిస్ చేయాలంటే పిచ్ గురించి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 82% ఫాస్ట్ బౌలర్స్ వికెట్స్ తీస్తారు, 18% ఏమో స్పిన్నర్స్ తీస్తారు. అంటే మరీ ఎక్కువేం కాదు. థర్డ్ ఫోర్త్ డే బాల్ కొంచెం టర్న్ అవుతుంది, అందుకనే కుల్దీప్ ఆడతాడేమో అనిపిస్తుంది. విల్ గెట్ టు దట్ లేటర్ ఇండియా ప్లేయింగ్ 11 అప్పుడు. అండ్ ఇక్కడ లాస్ట్ 6 టెస్ట్ మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 4 సార్లు గెలిచారు. సో టాస్ గెలిస్తే క్యాప్టెన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారని నాకు అనిపిస్తుంది, చేయాలి కూడా. తర్వాత బాల్ కొంచెం టర్న్ అవుతుంది, స్పిన్నర్స్ ప్లేలో వస్తారు, రఫ్ క్రియేట్ అవుతుంది, ఇవన్నీ జరుగుతాయి. ఇక్కడ డీసెంట్ బౌన్స్ ఉంటుంది. సో దట్స్ అబౌట్ ద పిచ్.
ఫస్ట్ మనం ఇండియా ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం. అండ్ ఆల్సో వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అని ఈ వర్డ్ చాలా వింటున్నారు. అందుకని నేను ఏం చేశానంటే నెంబర్స్ తీసుకొచ్చా. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూడండి, ఏ బౌలర్ ఎన్ని ఓవర్స్ చేసాడు ఇండియన్ ఫాస్ట్ బౌలర్ స్పిన్నర్స్ అందరు కలిపి చూద్దాం. ఫస్ట్ సిరాజ్ 139 ఓవర్స్ వేసాడు. నెక్స్ట్ జడేజా 136, బూమ్రా 120 ఓవర్స్, ఒక మ్యాచ్ తక్కువ కూడా ఆడేడతాను. ఆకాష్ 72 ఓవర్స్, సుందర్ ఏమో 70 ఓవర్స్ వేసాడు. అండ్ ప్రసిద్ధ్ కృష్ణ 62. నేను ఎందుకు ఈ లిస్ట్ మీకు చూపిస్తున్నా అంటే ఐడియా వస్తుంది. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అంటారు కదా, చూడండి సిరాజ్ అందరికంటే ఎక్కువ వేసాడు, దాని తర్వాత జడేజా. బట్ స్టిల్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, సిరీస్ కంటే ముందు బూమ్రా 3 మ్యాచ్లు ఆడతాడని చెప్పేసి గంభీర్ డైరెక్ట్ దీంట్లో ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు. అండ్ అగైన్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమో ఇంకా బూమ్రా గురించి డిసిజన్ తీసుకుంటాం, ఎందుకంటే లాస్ట్ టెస్ట్ మీకు గుర్తుంటే ఒకటే ఇన్నింగ్ అయింది, సో కాస్త రెస్ట్ దొరికింది. దాని తర్వాత ఈ టెస్ట్ మ్యాచ్లు అయిపోయిన తర్వాత ఈ 5th మ్యాచ్ 1 month గ్యాప్ ఉంది ఏషియా కప్కి. సో ఈస్ గాట్ ఎ లాట్ ఆఫ్ గ్యాప్. మరి బూమ్రా ఆడతాడా లేదా చూద్దాం. సో ఒక పిక్చర్ వచ్చేసింది కదా, ఇప్పుడు మనం విల్ గెట్ ఇన్ టు ద ప్లేయింగ్ 11. సో ఫస్ట్ ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ సేమ్ ఉండబోతుంది, ఓన్లీ 1 forced చేంజ్. నెంబర్ 7 దాకా సేమ్ ఉంటుంది. ఆ ఫోర్స్ చేంజ్ మీకు ఆల్రెడీ తెలుసు, రిషబ్ పంత్ ఈజ్ అవుట్ ఆఫ్ ద సిరీస్, ఫ్రాక్చర్డ్ లెగ్, కాబట్టి తన ప్లేస్లో ధ్రువ్ జురేల్ వచ్చేస్తాడు. దిస్ ఈజ్ అ ఫోర్స్ చేంజ్, కానీ తనే వస్తాడు, అయిపోయింది. ఈ 7 మాత్రం సేమ్ ఉంటుంది. కానీ దీని కింద నేను అనుకుంటున్నా, అకార్డింగ్ టు మీ ఐ ఫీల్ శార్దుల్ ఠాకూర్ బౌలింగ్లో ఎక్కువ పర్ఫార్మెన్స్ చేయట్లే. ఈ మ్యాచ్ ఇండియా కంపల్సరీ గెలవాలి కాబట్టి బౌలింగ్ స్ట్రాంగ్ చేస్తారు, బ్యాటింగ్ మంచిగా చేస్తున్నారు, ఆల్రెడీ ఫామ్లో ఉన్నారు బ్యాటర్స్. అందుకనే దే వాంట్ టు ట్రై సమ్ వేరియేషన్స్ అనిపిస్తుంది. అందుకనే అందరూ అనుకుంటున్నా కుల్దీప్ యాదవ్ విల్ ప్లే దిస్ మ్యాచ్ అనిపిస్తుంది, శార్దుల్ ఠాకూర్ ప్లేస్లో వస్తాడు. ఇంకోటి, లాస్ట్ మ్యాచ్ అంశుల్ కంబోజ్ 120, 125 పేస్ వేసాడు. సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ ఇన్ కాన్ఫిడెన్స్ ఆఫ్ వాట్ ఎవర్. ఐ నో జనరల్లీ ఒక యంగ్స్టర్ని కంటిన్యూ చేయాలి, కానీ ఇప్పుడు సిరీస్ ఆన్ ద లైన్ కాబట్టి ఐ థింక్ అంశుల్ కంబోజ్కి రెస్ట్ ఇచ్చి ఐ ఫీల్ హర్షదీప్ డెబ్యూ చేస్తాడు ఈ మ్యాచ్. ఆల్రెడీ న్యూస్ వస్తుంది, కొన్ని ఆర్టికల్స్ కూడా చూశాను నేను, హర్షదీప్ మోస్ట్ లైక్లీ నెట్స్లో కూడా కోచ్, దాని తర్వాత అందరు క్యాప్టెన్ తనతో దగ్గరికి వెళ్ళి న్యూ బాల్తో బౌలింగ్ ఇచ్చి తను బాగా మాట్లాడుతున్నారు తనతో. సో హర్షదీప్ మోస్ట్ లైక్లీ టు కమ్ ఇన్ టు ద టీమ్. అండ్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆకాష్దీప్ బయట ఉన్నాడు, తను కూడా వికెట్స్ తీసేస్తున్నాడు. సో ఆకాష్దీప్ ఆల్సో విల్ కమ్ ఇన్. అండ్ లాస్ట్ ఫైనల్ ఇస్ సిరాజ్ మియా. సో దిస్ విల్ ఇస్ ద ప్లేయింగ్ 11 అకార్డింగ్ టు మీ. ఇంకోటి అంటే ఒకవేళ బూమ్రా హీ డిసైడ్స్ టు ప్లే, మరి అప్పుడు ఈ ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ నుంచి ఒక ప్లేస్లో బూమ్రా వచ్చేస్తాడు అనమాట. సో దట్ విల్ బి ద ప్లేయింగ్ 11 ఆఫ్ ఇండియన్ టీమ్. మరి మీరు చెప్పండి ఇప్పుడు, డూ యూ అగ్రీ విత్ దిస్ ప్లేయింగ్ 11 ఆర్ మీ దగ్గర ఏమైనా డిఫరెంట్ ఐడియాస్ ఉన్నాయా, ఇంకేమన్నా ప్లేయర్ ఆడాలా? వాట్ యూ థింక్? అకార్డింగ్ టు మీ దిస్ విల్ బి ద పర్ఫెక్ట్ ప్లేయింగ్ 11. ఎందుకంటే 20 వికెట్లు తీయాలి అండ్ ఆల్రెడీ ఫాస్ట్ బౌలింగ్ టాక్నిక్ నడవట్లే, ఇంగ్లాండ్ బాగా ఆడేస్తున్నారు. సో సంథింగ్ డిఫరెంట్ ట్రై చేయాలి. కుల్దీప్ని తెస్తే ఏమవుతుందంటే అడ్వాంటేజ్ నేను చెప్తా, కౌంటీ క్రికెట్లో వాళ్ళకి అలవాటు లేదు. లెఫ్ట్ ఆర్మ్ చైనామెన్ బౌలర్ ఈజ్ ఎ వెరీ రేర్ కమాడిటీ. సో ఇండియన్ టీం దగ్గర ఇన్ఫార్మ్ లెఫ్ట్ ఆర్మ్ చైనామెన్ బౌలర్ ఉన్నాడు. సో లెట్స్ గెట్ కుల్దీప్. వాళ్ళు స్వీప్లు ఆడినండి, లాఫ్ట్ ఆడినండి, మీకు తెలుసుగా స్పిన్నర్స్ రాగానే అగ్రెసివ్ ఆడుతున్నారు. సో ఆ క్రమంలో వికెట్స్ వస్తాయి. ఎనీవేస్ ఈ టెస్ట్ అండ్ ట్రైడెడ్ 4 మ్యాచ్లు వేరే బౌలర్స్ని ఆడిపించారు కదా. ఇండియా ఏమైనా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచిస్తేనే, అది కూడా ఇన్ఫార్మ్ స్పిన్నర్ ఉన్నాడు కాబట్టి కుల్దీప్ని తీసుకొస్తే అకార్డింగ్ టు మీ ఆ ఎక్స్ట్రా వికెట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ చాలా అనిపిస్తుంది ఈ పిచ్ మీద. కుల్దీప్ యాదవ్ ప్లస్ ఇంకా 2 స్పిన్నర్స్ ఎటు ఉన్నారు. అయినో ముగ్గురు స్పిన్నర్స్ ఎక్కువ అనిపచ్చు, కానీ ఆ 2 స్పిన్నర్ జడేజా, వాషింగ్టన్ సుందర్ వాళ్ళు ఎక్కువ వికెట్స్ తీయలేకపోతున్నారు, బ్యాటింగ్లో రన్స్ కొడుతున్నారు. కానీ దే ఆర్ నాట్, ఐఎమ్ యాక్చువల్లీ వాషింగ్టన్ సుందర్ గాట్ వికెట్స్, జడేజా ఎక్కువ వికెట్స్ తీయలేకపోతున్నాయి. ఇన్ఫాక్ట్ కరెక్ట్ మై సెల్ఫ్. సో అందుకనే గెట్ కుల్దీప్, వెరైటీ యాడ్ చేయండి, ఇండియా 20 వికెట్లు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ మ్యాచ్ మస్ట్ విన్ కాబట్టి. మరి మీరేమంటారు దీని గురించి? మీ ప్లేయింగ్ 11 ఏంటో కింద కమెంట్ చేయండి. సో ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడే ముందు కూడా వీళ్ళ వర్క్ లోడ్ మేనేజ్మెంట్ చూద్దాం. యాక్చువల్లీ వీళ్ళ బౌలర్స్ ఎన్ని ఓవర్స్ వేసారో. ఫస్ట్ వోక్స్ 167 ఓవర్స్, కార్స్ 155 ఓవర్స్, బషీర్ 141. ఎనీవేస్ ఈజ్ రూల్డ్ అవుట్ ఆఫ్ ద సిరీస్, దెబ్బతగిలి. స్టోక్స్ 140. ఇంతవరకు ఇన్ని ఓవర్స్ స్టోక్స్ తన లైఫ్లో ఏ సిరీస్లో వేయలేదంట. సో చూడండి ఎఫర్ట్ ఎట్లా పెట్టాడు. అండ్ ఆర్చర్ 89 ఓవర్స్, అంటే తను ఎక్కువ మ్యాచ్లు ఆడలే కదా, 2 మ్యాచ్లు ఆడాడు. అండ్ జార్జ్ టంగ్ 81 ఓవర్స్. అయితే నేను ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళకి కూడా వర్క్ లోడ్ మేనేజ్మెంట్ ఉంటుంది. లాస్ట్ టెస్ట్ మ్యాచ్ అవ్వగానే ప్రెస్ మీట్లో ఏం చెప్పాడంటే క్యాప్టెన్, ఇంగ్లాండ్ క్యాప్టెన్, మా బౌలర్ చాలా టైర్డ్ అయిపోయారు, వాళ్ళకి కూడా వీఆర్ లుకింగ్ అట్ దెమ్, మరి వర్క్ లోడ్ మేనేజ్మెంట్ ఇదని చెప్పేసి. సో అందుకనే వాట్ ఐ ఫీల్ ఆల్రెడీ స్క్వాడ్లో ఒక చేంజ్ చేశారు. జెమీ ఓవర్టన్ అని ఒక ఆల్రౌండర్, ఫాస్ట్ బౌలింగ్ కమ్ బ్యాటింగ్ కూడా చేశారు, తను యాడ్ చేశాడు స్క్వాడ్లో. అండ్ ఆల్రెడీ గస్ అట్కిన్సన్ అని చాలా మంచి బౌలర్ ఉన్నాడు, మీకు తెలిసిన విషయం. ఈజ్ అ వెరీ గుడ్ బౌలర్. ఇంగ్లాండ్ వికెట్స్ ఉన్నాయి, టెస్ట్లో వికెట్స్ ఉన్నాయి, ఇంజురీ కారణం వల్ల టెస్ట్ సిరీస్ ఆడలే, కానీ ఇప్పుడు హీఈస్ ఫిట్ అని చెప్పేసి న్యూస్ వస్తుంది. సో వీళ్ళిద్దరు క్రిస్ వోక్స్, బ్రైడెన్ కార్స్ ప్లేస్లో రావచ్చు. ఈ చేంజెస్ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళు కూడా లెగ్ టైర్డ్ అయిపోయారు లాస్ట్ టెస్ట్ మ్యాచ్. ఇట్స్ నాట్ ఈజీ, 3 రోజులు గ్యాపే ఉంది కాబట్టి
దే వాంట్ ఫ్రెష్ లెగ్స్ అని ఆల్రెడీ క్యాప్టెన్ హింట్ ఇచ్చాడు అక్కడ బెన్ స్టోక్స్. సో ఇలాంటి చేంజెస్తో ఈ ఆల్ ఇంపార్టెంట్ టెస్ట్ మ్యాచ్కి ఇంగ్లాండ్ రావచ్చు. అండ్ నౌ కమింగ్ టు ద రికార్డ్. చెప్పా కదా స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో ఇండియా క్యాప్టెన్ ఒక చాలా మంచి రికార్డ్ దగ్గరలో ఉన్నాడని చెప్పేసి. ఆ రికార్డ్ ఏంటంటే ఇంకొక 11 రన్స్ కొడితే శుభ్మన్ గిల్ ఆల్రెడీ 722 రన్స్ మీద ఉన్నాడు. అంటే ఈ సిరీస్లో టోటల్ రన్స్ 90 యావరేజ్, 4 సెంచురీస్. ఇంకొక 11 రన్స్ కొడితే ద గ్రేట్ సునీల్ గవాస్కర్ రికార్డ్ బ్రేక్ చేయొచ్చు. ఇంతవరకు ఇండియా నుంచి తనదే హయ్యెస్ట్ రన్స్. ఇంకొక 253 రన్స్ ఇక్కడ నుంచి యాడ్ చేస్తే అంటే ఈ 722 ప్లస్ 253 రన్స్ డొనాల్డ్ బ్రాడ్మన్ రికార్డ్ బ్రేక్ చేయదు. ఇంతవరకు తనే ఒక సిరీస్లో హయ్యెస్ట్ రన్ కొట్టింది ఆల్ టైమ్ టెస్ట్ క్రికెట్లో. 2 ఇన్నింగ్స్ దొరుకుతాయి, మరి గిల్ చేస్తాడా లేదా చూద్దాం. ఉన్న ఫామ్లో ఏం చెప్పలేం, చేసేయచ్చు. సో ఇది చాలా పెద్ద రికార్డ్, నార్మల్ విషయం కాదు. 90 యావరేజ్. గిల్ ఈ టెస్ట్ మ్యాచ్ కంటే ముందు 30 రన్లు లేవు హైయెస్ట్ రన్స్ ఇంగ్లాండ్లో. ఇది చూడండి 90 యావరేజ్. క్యాప్టెన్సీ ఇవ్వగానే సూపర్ బ్యాటింగ్ చేశాడు. నిజంగానే మెచ్చుకోవాలి యంగ్స్టర్ని. ఫ్లాట్ బ్యాటింగ్ పిచ్చెస్లోనే కొడతాడని నో. చూడండి లాస్ట్ టెస్ట్ మ్యాచ్ బాల్ బాగా మూవ్ అయింది, 0 for 2. అక్కడ వచ్చి కొట్టాడు కదా సెంచరీ, ప్రెషర్ హ్యాండిల్ చేశాడు. ఇట్లా గ్రాఫ్ పైకి పోతుంది, ఇట్లయితే ఆడుతున్నాడో ఈజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. సో అగైన్ గిల్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇండియా బ్యాటింగ్ సాలిడ్ ఉంది. ఓకే, నాట్ ఓన్లీ గిల్, నాకు ఈ టోర్నమెంట్లో గిల్ ఇన్ని రన్స్ కొట్టాడు 90 యావరేజ్, కానీ మై బెస్ట్ బ్యాటర్ ఈస్ కేఎల్ రాహుల్. కష్టమైన టైంలో వస్తున్నాడు, న్యూ బాల్ని హ్యాండిల్ చేస్తున్నాడు, ఓవర్కాస్ట్ కండిషన్స్, బౌలర్స్ ఫ్రెష్ ఉన్నారు. సో ప్రతి మ్యాచ్ ఎట్లయితే కొట్టి ఇప్పుడు సెకండ్ హైయెస్ట్ రన్ గెటర్ ఇండియాకి, 500+ రన్స్ ఉన్నాయి తనకి. సో ఫర్ మీ ఈజ్ ద బెస్ట్ బ్యాటర్, టెక్నికలీ సౌండ్. ఎప్పుడు మనం సెంచరీలు బట్టి బ్యాట్స్మెన్ని గెస్ చేయొద్దు. కండిషన్స్ చూడాలి, సిచ్యువేషన్స్ చూడాలి, ప్రెషర్ చూడాలి, బౌలర్స్ ఫ్రెష్ ఉన్నారు, ఇవన్నీ చూస్తే వే చేస్తే ఐ థింక్ కేఎల్ రాహుల్ ఈజ్ మై బెస్ట్ బ్యాటర్. అండ్ ఆల్సో ఐఎమ్ ప్రెడిక్టింగ్ ఈ టెస్ట్ మ్యాచ్ యశస్వి జైస్వాల్ సెంచరీ కొడతాడు అనిపిస్తుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఎందుకంటే లాస్ట్ టెస్ట్ మ్యాచ్ అన్ని రన్స్ కొట్టలేదు తనకు. ఈజ్ ఆల్సో వెరీ కమిటెడ్ క్రికెటర్. సో ఈ మ్యాచ్ బాగా కొడతాడని చెప్పేసి అనిపిస్తుంది. అండ్ అదర్ బ్యాట్స్మెన్ జడేజా, వాషింగ్టన్ సుందర్ హ్యాస్ బీన్ ఎక్సెప్షనల్. వీరి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎస్పెషల్లీ జడేజా ఇంతవరకు సెకండ్ ఇన్నింగ్ అవుటే అవ్వలే, చాలా మంచి రికార్డ్, ఫైటర్ లాగా ఆడుతున్నాడు. అండ్ వాషింగ్టన్ సుందర్కి బ్యాటింగ్లో ప్రమోషన్ కూడా దొరుకుతుంది. ఈ టెస్ట్ మ్యాచ్ హిల్ బీ బ్యాటింగ్ ఎట్ నెంబర్ 5. రిషబ్ పంత్ ప్లేస్లో తన ఆడతాడు బ్యాటింగ్. అండ్ ధ్రువ్ జురేల్ కింద వస్తాడు జడేజా తర్వాత. సో అగైన్ ఇండియా బ్యాటింగ్ లుక్స్ సార్టెడ్, ప్రాబ్లమే లేదు ఇండియా బ్యాటింగ్కి. బౌలింగ్ విషయానికి వస్తేనే ఏంటంటే వికెట్ టేకింగ్ ఆప్షన్స్ ఉండాలి. ఐఎమ్ 100% షూర్ మీరు అగ్రీ చేస్తారు. చూడండి టెస్ట్ మ్యాచ్లు గెలవాలి అంటే బౌలింగ్ ఉండాలి. డ్రా చేసుకోవాలంటే మీరు ఆల్రౌండర్స్ని ఆడిపియండి, నో ప్రాబ్లం. అదే చేశారు ఇండియా, మ్యాచ్ డ్రా చేశారు లాస్ట్ దా బ్యాటింగ్ చేసి. కానీ గెలవాలంటే యూ నీడ్ బౌలర్స్ విల్ పిక్ 20 వికెట్స్. మరి బూమ్రా ఆడతాడా లేదో తెలియదు మనకి, ఇందాక చెప్పినట్టు. ఆడపైన ఒక టెస్ట్ మ్యాచ్ బూమ్రా ఆడకుండానే గెలిచాం కదా సెకండ్ టెస్ట్ మ్యాచ్ అక్కడ. సో సి ఎడ్జ్బాస్టన్లో ఎస్, సో వీ క్యాన్ విన్. బూమ్రా ఆడపైన డజంట్ మ్యాటర్. ఐ థింక్ హర్షదీప్ ఆడినా ఎవరు ఆడినా మ్యాచ్, యూనో వీ హ్యావ్ టు ఫోకస్ అండ్ విన్ దిస్ మ్యాచ్. అగ్రెసివ్ క్రికెట్ ఆడాలి, వికెట్స్ గురించి వెళ్ళాలి, ఎస్పెషల్లీ కుల్దీప్ని ఆడిపియాలి ఫర్ మీ. మరి మీరు కింద కమెంట్ చేయండి. అండ్ ఇంగ్లాండ్ గేమ్ ప్లాన్స్ తెలుసు, వాళ్ళు మ్యాచ్ డ్రా చేస్తాం ఆడరు వాళ్ళు. ఐఎమ్ షూర్ 100% దే విల్ ప్లే ఫర్ దట్ విక్టరీ. అగ్రెసివ్ క్రికెట్ ఆడతారు. అండ్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఎట్లయితే ఇండియా ఆడారో ఐ థింక్ ఇండియాకి ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంటుంది టెస్ట్ మ్యాచ్లో రావడానికి. కమింగ్ టు దిస్ టెస్ట్ మ్యాచ్, మారలీ ఆ టెస్ట్ మ్యాచ్ డ్రా చేశారు కాబట్టి ఇండియా హ్యాస్ ద పొటెన్షియల్. సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఇంకా నాకు గుర్తుంది ఎడ్జ్బాస్టన్లో బూమ్రా లేనప్పుడు ఎట్లయితే కంబ్యాక్ చేశారో ఆ యంగ్ ఇండియన్ టీమ్, ఇట్ హ్యాస్ ద కేపబిలిటీ. మైండ్ సెట్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఇందా చెప్పినట్టు ఆ గెలిచే మైండ్ సెట్ ఇండియా తీసుకొచ్చారు. ఆ మ్యాచ్ మ్యాచ్ డ్రా చేసినా గెలిచిన ఫీలింగ్ వచ్చింది కదా, దట్ ప్లేస్ ఎ మ్యాసివ్ రోల్. ఇంగ్లాండ్లో చూడండి బెన్ స్టోక్స్కి కొంచెం హ్యామ్స్ట్రింగ్ ఇంజురీ ఉంది, బౌలర్స్ లెగ్ ఉన్నారు. అండ్ వాళ్ళకు కూడా కొన్ని ఇంజురీస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బెన్ స్టోక్స్ ఒకవేళ బౌలింగ్ అయిపోతే వాళ్ళకి బ్యాక్ బోన్ లేనట్టే. మెయిన్ బ్రేక్ త్రూస్ అస్సలు ఇస్తుంది బెన్ స్టోక్సే. ఇది 3 రోజులే గ్యాప్ ఉంది, తన హ్యామ్స్ట్రింగ్ ఇంజురీ, షోల్డర్ పట్టుకున్నాడు, తన బౌలింగ్ వెళ్ళాడు అనుకోండి, అవి ఇండియాకి చాలా అడ్వాంటేజ్ కింద అయిపోతుంది. సో ఐ జస్ట్ ఫీల్ దట్ ఈ టెస్ట్ మ్యాచ్ చాలా క్లోజ్ అవబోతుంది. సో నౌ కమింగ్ టు టెస్ట్ మ్యాచ్ ఎవరు గెలుస్తారు, నాకు అనిపిస్తుంది ఈ టెస్ట్ మ్యాచ్ చాలా క్లోజ్ అవుతుంది. డెఫినెట్లీ రిజల్ట్ వస్తుంది. ఐ థింక్ ఫైనలీ ఇండియా ఈస్ గోయింగ్ టు విన్ దిస్ టెస్ట్ మ్యాచ్ అండ్ సిరీస్ని లెవెల్ చేస్తారు. ఈ సిరీస్ని చాలా రోజులు గుర్తుపెట్టుకుంటారు. వన్ ఆఫ్ ద బెస్ట్ సిరీస్ ఎవర్ హ్యాపెండ్. ప్రతి మ్యాచ్ 5 రోజులైంది, లాస్ట్ సెషన్ దాకా పోయింది. ఈ మ్యాచ్ బహుశా లాస్ట్ 5th డే దాకా వెళ్తుందా లేదా తెలియదు, కానీ రిజల్ట్ మాత్రం త్వరగా రాబోతుంది. అండ్ ఇండియా ఈ మ్యాచ్ గెలుస్తుందని నాకు చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది. మరి ఇప్పుడు మీరు చెప్పండి, ఈ టెస్ట్ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు, హూ ఇస్ గోయింగ్ టు రూల్ ఇట్. దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో. ఇంతవరకు మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.